హలో ఆల్. ఇది ఇంకొక ప్రోగ్రామ్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం అనమాట. C++ యూజ్. సో ఇక్కడ క్వశ్చన్ అయితే నేను స్పెసిఫై చేశాను. ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం. ఓకేనా, ప్రోగ్రామ్ యూజ్ చేసి గివెన్ ప్రిన్సిపల్, టైం అండ్ రేట్. మనకి ప్రిన్సిపల్, టైం, రేట్ ఈ 3 అయితే మనకి ఇస్తారు. సో వాటిని యూజ్ చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ గివెన్ అని ఏదైతే ఇస్తానన్నారో వాటిని మనం ఖచ్చితంగా మనం ఎలా తీసుకోగలుగుతాం యూజర్ దగ్గర నుంచి? ఇన్పుట్ ద్వారానే కదా. సో ఫస్ట్ వీటిని ఇన్పుట్‌లో తీసుకునేందుకు ట్రై చేద్దాం. తర్వాత మనం వీటితో ఏదైతే ఫార్ములా ఉందో సో వీటిని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈ సింపుల్ ఇంట్రెస్ట్‌ని కనుక్కుంటాం. ప్రీవియస్‌గా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేసాం కదా, సేమ్ అదే ప్రొసీజర్. సో మనకి 3 అయితే కావాలి కాబట్టి నేను ఆ 3ని ఇన్పుట్ తీసుకుంటాను. సో ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. సో డిక్లేరింగ్ వేరియబుల్ ప్రిన్సిపల్, టైం, రేట్ అనే నేమ్స్తో నేను వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. సో అవి ఇంటీజర్స్ తీసుకుంటాను. ఇంటీజర్స్ కాకపోతే ఫ్లోట్ అయినా తీసుకోవచ్చు. ఎప్పుడు కాన్స్టెంట్గానే తీసుకోవాలి కదా. సో ఎందుకంటే ఇక్కడ రేట్ అనేది ఉందన్నమాట, టైం అనేది ఉంది. సో ఇవి ఖచ్చితంగా ఫ్లోట్లోనే ఉంటాయి. మీకు డేటా టైప్స్ చెప్పాను కదా. ఫ్లోట్ అంటే ఇప్పుడు పాయింట్స్ ఉంటాయి కదా మీకు 5.3, 7.3, 4.99 అలా అలా అనమాట. సో అలా ఉంటాయి కాబట్టి వీటిని అలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, కొన్ని కూడా ఫ్లోట్గా తీసుకుంటాను. సో ప్రిన్సిపల్, ఓకే. సో నేను వేరియబుల్ నేమ్స్ కూడా కన్వీనియంట్గా ఉండడం కోసం యాజ్ ఇట్ ఈస్గా అలానే తీసుకుంటాను. ప్రిన్సిపల్, టైం, రేట్. సో 3 వేరియబుల్స్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని మనం యూజర్ దగ్గర నుంచి ఈ వేరియబుల్స్ అనేవి ఎందుకంటే యూజర్ ఇచ్చే వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఓకేనా, సో అందుకోసమని వేరియబుల్ డిక్లేర్ చేశాను. కాకపోతే మనం ఇంకా యూజర్ దగ్గర నుంచి వాల్యూ తీసుకోలేదు. ఆ వాల్యూస్ని తీసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. సో యూజర్ దగ్గర నుంచి వాల్యూ తీసుకోవాలంటే ఫస్ట్ యూజర్కి మనం ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి. ఎంటర్ ది ప్రిన్సిపల్. సో ఈ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత యూజర్ అండర్స్టాండ్ చేసుకుంటారు అనమాట. ఓకే, మనం వాల్యూ ఎంటర్ చేయాలి. అప్పుడు యూజర్ వెంటనే ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఆ వాల్యూని మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, ప్రిన్సిపల్ అనే వేరియబుల్లో. ఓకేనా, సో ఇది మనం ప్రిన్సిపల్ని తీసుకోవడం కోసం. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే ఎంటర్ ది. సో టైంని మనం ఇన్పుట్ చేసుకుంటాం. ఈ మెసేజ్ డిస్ప్లే అవ్వగానే యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తాడు, ఎంటర్ ది టైం అని. సో దాన్ని మనం టైం అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ వన్, ఎంటర్ ది రేట్. ఓకేనా, సో దీన్ని కూడా యూజర్ ఈ వాల్యూ ఈ స్టేట్మెంట్ డిస్ప్లే అవ్వగానే ఒక వాల్యూ ఇస్తాడు. దాన్ని మనం రేట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్పుట్ తీసుకోవడం అయితే అయిపోయాయి. 3 వేరియబుల్స్ కాబట్టి 3 టైమ్స్ మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఒక్కొక్క వేరియబుల్లో వాటి కరస్పాండింగ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? 3 వాల్యూస్ ఉన్న తర్వాత ఆ 3 వాల్యూస్తో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఓకేనా, సో ఫార్ములా అనేది నేను కామెంట్స్లో స్పెసిఫై చేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు నార్మల్గా మనం చదువుతూనే ఉంటాం, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ డివైడెడ్ బై 100 అని, పీటీఆర్ బై 100 అని. ఓకేనా, నేను స్పెసిఫై చేస్తాను, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ డివైడెడ్ బై 100. ఓకే, ఇది ఫార్ములా. అంటే పీటీఆర్ బై 100, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ డివైడెడ్ బై 100 చేశారంటే ఆ మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కరస్పాండింగ్ ప్రిన్సిపల్, టైం, రేట్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఓకేనా, సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంతైతే మనీ మనం తీసుకుంటామో దాన్ని ప్రిన్సిపల్ అంటాం. అసలు అంటారు కదా, సో దాన్ని అసలు ఎంత తీసుకున్నారు మీరు అనేది. ఇప్పుడు 1,00,000 తీసుకున్నారు అనుకో, దాన్ని ప్రిన్సిపల్ అంటాం. టైం అంటే ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని. రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి, పర్సెంట్ ఎంత అంటే ఇయర్లీ 5% వడ్డీనా, 3%, 4% అలా అనమాట. ఓకేనా, సో అలాగా ఇప్పుడు మీరు 1,00,000 తీసుకున్నారు, 5 ఇయర్స్ అయింది, టైం అనేది 5 అనుకో, అంటే 5 ఇయర్స్ అయిందని.
రేట్ వచ్చేసి ఇప్పుడు 10% అనుకో, అంటే ఇయర్లీ 10% అనేది వడ్డీ అనమాట. ఓకేనా? సో ఆ విధంగా. సో అప్పుడు మీకు ఓవరాల్గా ఇప్పుడు 5 ఇయర్స్కి ఎంత అని కనుక్కోవాలనుకుంటే 1 lakh ఇంటూ ఇంటూ 10% కదా, సో 10 ÷ 100. ఓకేనా? సో అలా సబ్స్టిట్యూట్ చేయగానే మీకు 5 ఇయర్స్కి 10% ఇంట్రెస్ట్ రేటుతో 1 లక్ష తీసుకుంటే ఎంత వడ్డీ అవుతుంది 5 ఇయర్స్ తర్వాత అనేది మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ కావాలి కదా, సో దాన్ని నేను సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అనే నేమ్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఫ్లోట్ వద్దు, సారీ ఇంట్ వద్దు, ఫ్లోట్ వేరు. ఎందుకంటే డివిజన్ చేస్తాం కాబట్టి మనకు ఫ్లోటింగ్ వస్తుంది, ఫ్లోటింగ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో మనం ఆ ఫార్ములా జస్ట్ ఈ ఫార్ములా మనం యూస్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకు ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ÷ 100 చేసామనుకో, వచ్చిన వాల్యూని మనం సింపుల్ ఇంట్రెస్ట్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, ప్రింట్ చేయాలి దాన్ని. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. సో జస్ట్ ఏంటంటే ఇవన్నీ ఫార్ములా బేస్డ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములాకి మనకు కావాల్సింది ప్రిన్సిపల్, టైం, రేట్ కావాలి. సో ఆ 3 వాల్యూస్ని మనం ఇన్పుట్లా తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి. తర్వాత ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఈ వాల్యూస్ వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, దాన్ని మళ్ళీ డిస్ప్లే చేసాం. ఓకే, సో అలా అనమాట. జస్ట్ ఈ ఫార్ములా తెలిస్తే చాలు, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్. ఓకే, ఇక్కడ సెమీకాలన్ పెట్టలేదు మనం, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఎంటర్ ది ప్రిన్సిపల్ అని అడుగుతుంది. సింపుల్గా నేను 1000 ఎంటర్ చేస్తున్నాను. టైం 1 ఇయర్. పర్సెంట్ 10% ఇస్తున్నాను. సో 100 వచ్చింది, అంతే కదా. 1000లో 10% అంటే ఎంత, 100. సో 1 ఇయర్ తర్వాత 100 కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి ట్రై చేద్దాం. ఇంకోటి వచ్చేసి నేను 1000 ఇస్తున్నాను సింపుల్గా, టైం వచ్చేసి 5 ఇస్తున్నాను. సో 5 ఇయర్స్ అయింది, రేట్ 10% ఇస్తున్నాను. సో 500 అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే 10% ఇయర్కి 10% కదా. సో 1000లో 10% అంటే 100. ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ ఇంకొక 100. సో అలాగా 5 ఇయర్స్ తర్వాత 500 ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కోసం ఒక C++ ప్రోగ్రామ్, నార్మల్ C++. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నేను ఇక్కడ కామెంట్స్ అనేది స్పెసిఫై చేయలేదు ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగా, ఎందుకంటే మీరే అర్థం చేసుకుంటారని. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఇక్కడ కామెంట్ స్పెసిఫై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ దీని కామెంట్ ఏమని పెడతాం మనం, డిక్లేరింగ్ వేరియబుల్స్, దీనికి కామెంట్. నెక్స్ట్ ఏమని పెడతాం, టేకింగ్ అని ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, సో అలాగే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సింపుల్గా ఇక్కడ సింపుల్ తీసేసి టైం పెడతాను. ఓకేనా? తర్వాత దీనికి టేకింగ్ రేట్. ఓకేనా? సో ఇలా పెట్టారంటే చదివినప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ డిక్లేరింగ్ వేరియబుల్, డిక్లేరింగ్ వేరియబుల్ ఏరియా కాదు, సారీ, సింపుల్. ఫైనల్గా డిస్ప్లే చేయడం, సింపుల్. ఓకేనా? సో ఇవి ఎప్పటికీ కాన్స్టెంట్ కాదు. నేనైతే ఇలా ఇచ్చాను, డిస్ప్లేయింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని. మీరు ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు, అది కోడ్ చేసే అతను బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను కోడ్ చేశాను కాబట్టి నేను ఇలా ఇచ్చాను అనమాట. ఇప్పుడు రన్ చేసిన
కోడ్ ఇక్కడ మన వాల్యూస్ ఎంటర్ చేస్తాం. సో యూజర్ ఈ ఇన్పుట్ చెక్ చేస్తాడు. అలాగే ఈ కోడ్ చదివేటప్పుడు ప్రతి లైన్ ఏమేమి చేస్తుందో అర్థం చేసుకుంటాడు. సో ఈ విధంగా